అవుతుంది. కవితా జిందగీ. ఈ కవితా జిందగీలో పాల్గొనే వాళ్ళంతా సృజనకారులు, కవులు, కళాకారులు, రచయితలు. ఇప్పుడు ఇందులో పాల్గొనబోయే వాళ్ళంతా శ్రామిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నలకి చదువు రాదు, చదువు అందలేదు, అక్షరాలు అందుకున్న మొదటి తరం వీళ్ళంతా. అక్షరాల్ని ప్రేమగా ముద్దాడి, ప్రేమగా ఆలింగనం చేసుకొని ఆ అక్షరాల్ని కవిత్వంగా, పాటగా, కళారూపాలుగా రూపొందించి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు, మనతో సంభాషిస్తారు. ఇప్పటికే గోరటి వెంకన్న గారు, వరంగల్ సీనన్న, రాము రాథోడ్, చరణ్ అర్జున్ వేదిక పైన ఉన్నారు. నేను శతాబ్దాల మౌనాన్ని మోస్తున్న పుస్తకాన్ని నన్ను తిప్పి చదివితే ప్రతి పేజీలో నిరాకరణ అక్షరాలుగా ఉంటాయి. ఈ వాక్యాలతో స్వప్న కొండమడుగు వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. స్వప్న కొండమడుగు. అలాగే ఈ లోకం తీరులో నిత్యం దగ్ధమవుతున్న నన్ను దయచేసి కౌగిలించుకోకండి. మీకు ఆయుధాలై యుద్ధం వైపు నడుస్తారేమో అంటూ రామ్ పెరుమాళ్ళ వేదిక మీదకి రావాలి. అలాగే పొలం పోతే పోయేది పట్టా బుక్కులో నంబర్ కాదురా, మీ నాయన అస్తిత్వం కూడా అంటూ బడుగు జీవుల వేదనను తెలుపుతున్న జబ్బు వెంకటేష్ వేదిక మీదకి రావాలి. ఇక్కడ పచ్చ గడ్డిని పట్టుకుంటే వెచ్చని నెత్తురు పారుతున్నది, చెట్లు కూలిపోతున్నట్టు, గుట్టలు పేలిపోతున్నట్టు, అడవంతా కాలిపోతున్నట్టు అని అడవిని కలవరిస్తున్న, మనుషుల్ని కలవరిస్తున్న కవి డాక్టర్ ఎడ్ల కల్లేష్ వేదిక మీదకి రావాలి. డాక్టర్ ఎడ్ల కల్లేష్ కన్నప్పుడే మా తమను ఆదరిస్తుందని గుప్పెడి మెతుకుల కోసం గుడ్డి కొంగలై వృద్ధాశ్రమంలో దిక్కులేని పక్షుల్లా అలమటిస్తున్నారు, కన్న తల్లిదండ్రులతో కన్నీటి సంద్రమవుతున్నారు అంటూ కన్న తల్లిదండ్రుల గోసలు పాడుతున్న జుర్కి లావణ్య వేదిక మీదకి రావాలి. ఎక్కడో ఓ చోట రోజు నాకు ముక్కలవుతున్న ఆడపిల్లల మనసులు ఎదురవుతూనే ఉంటాయి అంటూ ఆడపిల్లల వేదనను అక్షరీకరించిన శ్రీనిధి వేదిక మీదకి రావాలి. అట్లాగే సాయి భగత్, పాటల ప్రవాహమై పోటెత్తే సాయి భగత్ వేదిక మీదకి రావాలి. అలాగే వంశీధర్ సంతోష్, జే మోహన్, ఇంద్రావత్ రాహుల్, తలారి సతీష్ సంతోష్, జే మోహన్,